హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం అండి. కొంతమందికి ఏంటంటే ఒక సైజ్ చూసిన తర్వాత ఇంకో సైజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది తెలియదు. వాళ్ళ బ్లౌజులను స్టిచ్చింగ్ చేయగలరు, కానీ వేరే సైజులు ఏమైనా వచ్చేటప్పటికి కంగారు పడిపోతూ ఉంటారు. వీళ్ళకి ఏ సైజు ఏ డాటు, అసలు ఆది బ్లౌజ్ నుంచి ఎలా కొలవాలి ఏంటి, ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఆది బ్లౌజ్తో సంబంధం లేకుండా మనిషిని చూసి కూడా మీరు డాట్స్ అన్నది వేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి 3 సైజులుగా మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. సరేనండి, ఈ 3 సైజులు కూడా ఒకే వీడియోలోని ఒకే క్లాస్లోని మీకు నేను చూపిస్తున్నాను. మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న పాయింట్స్, చాలా సింపుల్ అండి, ఏమి పెద్ద ఎక్కువ వేరియేషన్స్ అంటూ ఉండవు, కానీ ఆ చిన్న పాయింట్ వల్లే ఈ బ్లౌజ్ యొక్క అందం అన్నది ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ షేప్ పర్ఫెక్ట్గా కుదిరింది అంటే మీకు బ్లౌజ్ వచ్చేసినట్టే. సరేనండి, ఇప్పుడు 3 సైజులు బ్లౌజ్ పీస్లు అనేవి నేను కటింగ్ చేసి ఉంచాను. ఇప్పుడు 3 సైజులు కూడా నేను ఒకేసారి చూపిస్తాను. సరేనండి, ఇప్పుడు మనం బ్లౌజులు ఎప్పుడు కూడా మనం 3 సైజులను అనుకున్నాం కాబట్టి 3 సైజులు అంటే స్మాల్ సైజు, మీడియం, అలాగే లార్జ్ అనమాట. అంటే పెద్ద సైజు కింద మనం డివైడ్ చేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఈ పింక్ క్లాత్ ఉన్నది స్మాల్ సైజు. ఇది స్మాల్ సైజ్ అనేటప్పటికి మీకు చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న సైజు నుంచి మీరు చిన్నపిల్లలకి స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేసిన, లేదనుకుంటే ఇలా చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక మెచ్యూరి ఫంక్షన్స్ అయిన వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ఒక 34 సైజు చెస్ట్ లూజు 34 సైజు వరకు కూడా ఈ చిన్న సైజు అన్నది వర్తిస్తుంది. చిన్న సైజు అనేటప్పటికి సన్నంగా ఉంటారు. ఇంకొకటి బ్రెస్ట్ సైజు అన్నది చాలా తక్కువగా ఉంటుంది. చిన్న సైజులోనే మనకి ఛాతీ అనేది ఉంటుంది. వాళ్ళకి ఇలా ఈ బ్లౌజు మనం డాట్స్ అనేవి మార్కింగ్ పెట్టుకోవాలి. సరేనండి, ఇది 34 కదండి, కొంతమందికి 36, కొంతమంది 35 సైజు వాళ్ళకి కూడా ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల సైజు చెస్ట్ లూజ్ పెరిగింది, కానీ ఛాతీ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా చిన్న సైజు ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్మాల్ సైజ్ డాట్సే వేయాలన్నమాట. అంటే ఇక్కడ సైజు అనేటప్పటికి ఛాతీ తక్కువగా ఉన్న వాళ్ళకి డాట్స్ అన్నది ఇలా వేసుకోవాలి. సరే, అర్థమైంది కదండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ మనకి షేప్ వచ్చింది కదా, ఫస్ట్ ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకుని 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి 2 ఇంచీలకి మాత్రమే మార్కింగ్ పెట్టుకోవాలి. జస్ట్ 2 ఇంచీలు అంతే. ఇక్కడి నుంచి ఇలాగా ఇప్పుడు ఇది ఉందో చూసారా, దీనికి సగానికి ఫోల్డ్ చేయడం, ఫోల్డ్ దగ్గర నుంచి కిందకి కొద్దిగా తగ్గించుకుని మార్కింగ్ పెట్టుకోవడాలి. అలాంటి అంచనాలకి వెళ్ళకూడదండి. కింద నుంచి ఇలాగా 2 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది. దీనికి సెంటర్లోని రాదు, అలాగని ఇది కిందకు వచ్చినంత మాత్రాన కరెక్ట్గా సమానంగా బరాబర్ చేసి తర్వాత కిందకి అది కూడా ఆ మెథడ్ కూడా పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ నుంచి 2 ఇంచీల దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా మనం స్టిచ్ చేస్తే ఇక్కడ నుంచి చేసే డాట్కి కరెక్ట్గా ఇది అందుతుంది అనమాట. సరేనండి, ఎందుకు అలా చేయకూడదు అంటే దానికి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది ఏ సైజు వాళ్ళంటే అవనివ్వండి, ఇప్పుడు ఇదే సైజు వాళ్ళకి నేను 6.5 ఇంచులు మెడ కొంతమంది పెడితే, కొంతమంది 6 కావాలంటారు, కొంతమంది 5 కావాలంటారు, కొంతమంది 7 ఇంచులు కావాలంటారు. నెక్ అన్నది మనకి పెద్ద మెడ చిన్న మెడ పైకి ఉండాలా కిందకు ఉండాలా అన్నది వాళ్ళ ఇష్టం. ఇది ఎలాగన్నా మనం మార్చుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే నెక్ చిన్న మెడ కటింగ్ చేస్తే ఈ హుక్ బెల్ట్ అన్నది పొడవుగా ఉంటుంది. మెడ చిన్నది మెడ డీప్గా కటింగ్ చేస్తే ఈ హుక్ బెల్ట్ అనేది చిన్నగా ఉంటుంది. కాబట్టి దీని వేరియేషన్ చూసి మనం ఈ డాట్ వేస్తే ఒక్కొక్కసారి పైకి వెళ్తుంది, ఒక్కొక్కసారి కిందకి వెళ్తుంది. అది పద్ధతి కాదు. ఎప్పుడు కూడా కింద నుంచి పైకి 2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. సరేనా, ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఈ అంచు దగ్గర నుంచి ఇలా మనం మీకు మార్కింగ్ ఒకవేళ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసినప్పుడు ఉంటే ఓకే, లేదనుకుంటే ఇలాగే ఇప్పుడు సెంటర్ పాయింట్ని ఇలా తీసుకోవాలి. ఈ అంచుకి ఇక్కడికి ఈ అంచుకి కలిపితే సెంటర్ పాయింట్ వస్తుంది. ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇటువైపు నుంచి 6 ఇంచు వదిలి మళ్ళీ ఇంకొక 6 ఇంచుకి ఒక 6 ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచుకి మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఈ డాట్ పొడవుకట ఇక్కడ సెంటర్ నుంచి లైన్ స్ట్రైట్గా గీసుకొని ఇక్కడ గీసుకొని ఇలా గీసుకొని ఇలాంటి మార్కింగ్లు ఏవి చేయకూడదు. ఆ లైన్లు తేడాలు వచ్చినాయి అంటే మీకు ఫిట్టింగ్ ఎప్పటికీ సెట్ కాదు. మీకు నేను మంచి సింపుల్ ట్రిక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇవి కట్స్ పెట్టేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే కింద లేయర్లో కూడా కింద ఉన్న 2వ లేయర్ కూడా మీకు కటింగ్ అయ్యి 2 వైపులా మీకు ఈ మార్కింగ్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, కటింగ్స్ పెట్టేసాం కదా, అంతే. ఈ కట్స్ ఆధారంగానే మీరు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. కింద లేయర్కి 2వ వైపు కూడా మనకి ఆ కటింగ్స్ అన్నవి అయిపోతాయి,
పై లేయర్కి మనకి కటింగ్స్ అనేవి అయిపోతాయి. రెండు వైపులా కూడా సేమ్ మెథడ్. ఈ కట్స్ అన్నది చూసారా, మెయిన్ డాట్ వేసేటప్పుడు 2 కట్స్ని కలిపి ఇలాగా ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకోవాలి. 2 కట్స్ కలిపి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసి ఇలా మీరు ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. సరేనండి, మీరు ఏ లైన్లు గీసుకోవాల్సిన అవసరం లేదు సెంటర్ పాయింట్ కోసం. ఇప్పుడు కింద నుంచి ఇలాగా చక్కగా 2.5 ఇంచీలకి మామూలుగా అయితే పెడతాం, కానీ వీళ్ళకి ఏంటంటే ఛాతీ అనేది పై భాగం వైపుకి ఎక్కువగా ఉంటుంది అనమాట. అక్కడికి షేప్ అందాలి అంటే 3 ఇంచీల దగ్గరికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కటింగ్ ఉందో చూసారా, ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సరేనా, ఇది లైన్ ఎంత గీసానంటే స్టిచ్చింగ్ ఇలా వస్తుందని చూపించడం కోసం. మీకు స్టిచ్చింగ్ మీద గ్రిప్ ఉంటే ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలా లైన్ వచ్చేటట్టుగా స్టిచ్ చేసేసుకోవడమే. దాని తర్వాత ఇటువైపు కట్కి ఇలాగ ఫోల్డ్ చేసి ఇలా ఈ కట్ట దగ్గర పట్టుకొని ఫోల్డింగ్ చేసి ఈ 2 అంచులు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. సరేనండి, ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద ఇక్కడి నుంచి 2.5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వెడల్పు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు 1/4 ఇంచ్ ఉండాలి. ఈ 1/4 ఇంచ్ దగ్గర నుంచి 1/4 ఇంచ్ అంటే 2 గీతల వెడల్పు అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా సన్నగా కలిపేసుకోవాలి. ఇలా ఓపెన్ చేస్తే చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ వెళ్ళింది, ఇలా ఒక లైన్ వెళ్ళి ఒక దగ్గర కలుస్తుంది. అది మీకు చెస్ట్ పాయింట్ అనమాట. సరేనండి, దీనిపైన ఉండదు, ఈ 2 కలిసి సెంటర్లోని కలిసిన దగ్గర చెస్ట్ పాయింట్. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర పట్టుకుని ఇప్పుడు కట్ చేసిన 2 కట్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 కట్స్ కలిపి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. చూసారు కదా, ఈ ట్రిక్ యూజ్ చేశారు అంటే డాట్ తేడా వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా పెట్టి 4 ఇంచీల దగ్గరికి డాట్ పొడవుని మార్కింగ్ చేసుకోండి. ఈ కటింగ్ ఉంది చూసారా, ఈ కట్ట కరెక్ట్గా 1/4 ఇంచే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా చిన్న సైజు వాళ్ళకి ఇప్పుడు షేప్ అన్నది మీకు కొద్దిగా పై భాగం వైపుకు వస్తుంది, అలాగే చిన్న కప్ అన్నది వస్తుంది అనమాట. దీనివల్ల వాళ్ళకి పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టుగా కరెక్ట్గా సరిపోద్ది. చిన్న ఛాతీ తక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళకి, చిన్న సైజు వాళ్ళకి ఈ డాట్స్ అన్నది ఈ రకంగా వేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. సరేనండి, ఇది చూడండి, ఇది ఈ సైజు మీడియం సైజు అనేటప్పటికి చెస్ట్ లూజు 36 సైజు దగ్గర నుంచి ఈ సైజు ఒక 42 సైజు వరకు కూడా మీరు ఈ డాట్స్ని వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి 40 వరకు ఈ డాట్ వర్తిస్తుంది. 42 వాళ్ళకి ఎవరికైనా సరే ఛాతీ కొద్దిగా ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళకి పెద్ద సైజు డాట్స్ ఎలా వేస్తామో అలా వేయాల్సి వస్తుంది. ఒక ఎడ్జ్లో ఉన్న సైజులు అయితే ఈ సైజు వల్ల కుట్టాలి, లేదా ఆ సైజు వల్ల కుట్టాలి. కొంతమందికి ఇలా కుడితే సెట్ అవుతుంది, కొంతమందికి అలా కుడుతుంది. అది మనం ఏంటనేది మీకు నేను చెప్తాను చూడండి. ఇది ఈ సైజు 36 దగ్గర నుంచి ఏంటంటే పొజిషన్ కరెక్ట్గా ఉండి, షేప్ కరెక్ట్గా ఉండి, అంటే మనకి చిన్నది కాదు అలాగని చెప్పేసి హెవీ బ్రెస్ట్ కాకుండా మీడియం బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సైజు కరెక్ట్గా వర్తిస్తుంది. మనకి లేడీస్కి మీరు బయట వాళ్ళకి ఎవరికైనా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మీకు వచ్చే సైజు ఇవే ఉంటాయి. సరే, ఎక్కువగా మీకు 80% మీకు లేడీస్కి ఇప్పుడు ఈ సైజుకి వేస్తున్నట్టుగా డాట్స్ వేస్తే చాలామందికి మీకు సెట్ అయిపోద్ది. ఆ తర్వాత మిగతా సైజు గురించి మాట్లాడుకుందాం. సరేనండి, ఇప్పుడు అర్థమైంది కదా, మీడియం సైజ్ అనమాట. ఈ చివరి నుంచి ఇక్కడికి 2.5 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి 2.5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. సరేనా, దాని తర్వాత కింద నుంచి ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ దగ్గర 3 సైజులు ఒకే రకంగా మార్కింగ్ పెడతాము, ఒకే రకంగా స్టిచ్చింగ్ కూడా చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కింద నుంచి 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఇలా సెంటర్ పాయింట్ని ఇలా తీసుకోండి. ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే ఇలా తీసుకోండి. 2 లైన్లు ఇలా కలిపితే ఇలా సెంటర్ పాయింట్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఇది ఈ క్రాస్గా ఉన్న లైన్ సెంటర్ పాయింట్. సరేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేయండి, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు చక్కగా ఈ షేప్ చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. అంతే తప్ప ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా పైకి ఇలా రాదు. సరేనండి, ఇప్పుడు కటింగ్స్ పెట్టేయండి.
ఇప్పుడు ఈ 2 కట్స్ కలిపి ఇలా పట్టుకోండి. ఇలా కలిపి పట్టుకొని ఇలా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఫోల్డింగ్ వచ్చింది కదా. ఇది పొడవు అన్నది మీడియం సైజుకి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్స్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసేయాలి. ఇప్పుడు ఈ కట్టను చూసారా, ఈ కట్ట దగ్గర ఇలా పట్టుకోండి. పట్టుకుని ఇందాక చెప్పినట్టుగానే సేమ్ ఈ 2 అంచులు కలిపి ఇలా చూసుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఫోల్డింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. సరేనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా 2.5 ఇంచులకి పొడవు, ఈ డాట్ పొడవు పెట్టుకోవాలి. ఇది 1/2 ఇంచు మార్జిన్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ 2 డాట్స్ కలిసిన దగ్గర చూసారు కదా, ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చింది కదా, ఈ పాయింట్ పట్టుకోండి. పట్టుకుని ఈ 2 కట్స్ని ఇలా కలిపి ఇలా పట్టుకోండి. పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది. ఏ సైజు కన్నా సరే మీకు ఇది సేమ్ మెథడ్ అనమాట. సరేనండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలాగా ఇది పొడవు 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఆ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలా సన్నంగా ఇలా కలిపేసుకోవడమే. ఇది మీడియం సైజ్ బ్లౌజ్కి ఈ డాట్ అనమాట. మీకు పర్ఫెక్ట్గా ఇది ఇలా సెట్ అయిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, ఈ సైజ్ మీరు ఈ మార్కింగ్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేస్తే చాలా వరకు 80% లేడీస్కి ఇది మీ ఈ డాట్ అనేది మీకు సెట్ అయిపోద్ది. సరేనండి. ఇప్పుడు పెద్ద సైజు, ఇంకా ఈ పెద్ద సైజ్ దగ్గరికి వచ్చేటప్పటికి హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఛాతీ ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళకి ఒక్కొక్కసారి 42 సైజ్ దగ్గర నుంచి ఇంకా పెద్ద సైజులు ఏదైనా సరే, కానీ ఒక్కటి మాత్రం గమనించండి, మీకు బాడీ సైజు చెస్ట్ లూజు ఎక్కువైనంత మాత్రాన ఈ పెద్ద సైజు డాట్సే సెట్ అవుతాయని ఏమీ లేదు. హెవీ బాడీ ఉండి సపోజ్ ఒక 46 సైజు బ్లౌజ్ ఉందనుకోండి చెస్ట్ లూజు, కానీ వాళ్ళకి ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుంది, కానీ లేడీస్కి బ్రెస్ట్ సైజ్ అన్నది ఏమీ ఉండదు. అప్పుడు ఆ మీడియం సైజ్దే వేయాలి. అది మాత్రం గమనించుకోండి. నేను ఏం చెప్తున్నానో ఆ పాయింట్ని మాత్రం మీరు పట్టుకుంటే సరిపోద్ది. సరేనండి. ఇప్పుడు హెవీ బ్రెస్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళకి, కొంతమందికి 38 సైజ్ వాళ్ళకి కూడా హెవీ బ్రెస్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సన్నంగానే ఉంటారు, కానీ బ్రెస్ట్ సైజ్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి ఆ సైజ్ వచ్చింది. అలాంటి కూడా ఈ సైజే ఇలాగే డాట్స్ వేయాలి. అర్థమైంది కదండి. ఛాతీ సైజుని పెట్టి మనం ఈ డాట్స్ని డిసైడ్ చేస్తున్నాం. ఇది గమనిస్తే చాలు. సరేనండి. ఇప్పుడు అలా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ చివరి నుంచి ఇక్కడికి ఫస్ట్ 3 ఇంచీలు వదిలేయాలి. ఆ తర్వాత 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కింద నుంచి పైకి 2 ఇంచుల దగ్గరికి ఈ డాట్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ సేమ్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఈ లైన్ని ఇలా కలుపుకొని సెంటర్ దగ్గర నుంచి ఇలా లైన్ కలిపితే ఇక్కడ నుంచి 6 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఆ తర్వాత ఇంకొక 6 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు కటింగ్స్ పెట్టేసుకోండి. ఈ 2 కట్స్ని కలిపి ఇలా పట్టుకోండి. పట్టుకుని ఈ ఫోల్డింగ్ని ఇలా చేయండి. ఇలా చేసి ఈ డాట్ పొడవు కూడా మీకు 2.5 ఇంచీలే ఉంటుంది. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలపండి. ఈ వెడల్పు ఎప్పుడైతే పెంచామో కప్ సైజ్ అన్నది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ కట్స్ దగ్గర ఇలా కలిపి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ పద్ధతిలో మీరు డాట్ ఫోల్డింగ్ చేస్తే ఎప్పుడు కూడా మెయిన్ డాట్ ఏ సైజ్ పెట్టుకున్నప్పటికీ మీకు చెస్ట్ పాయింట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి. ఈ రకంగా 2.5 ఇంచులు ఇది పొడవు పెడతాము. అలాగే ఇక్కడ 1/2 ఇంచు మార్జిన్ అన్నది ఇక్కడ చేస్తాం. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తారు. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలిపి ఇలా పట్టుకోండి. పట్టుకొని
ఇక్కడ 2 కట్స్ని ఇలా కలపండి. కలిపి ఈ రకంగా ఫోల్డింగ్ చేయండి. చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఈ బ్లౌజ్ ఈ సైజ్ వాళ్ళకి 3.5 మనకి డాట్ పెట్టుకుంటే సరిపోద్ది. సరేనా? ఈ పొడవు అన్నది ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. లేదు 4 కూడా పెట్టుకోవచ్చు. ఒక 6 ఇంచ్ ఇలా సన్నంగా ముందుకు తీసుకొచ్చడం వల్ల ఇలా తగ్గించడం వల్ల దీనివల్ల మీకు ఏమీ పెద్ద తేడా అంటూ ఏమీ వచ్చేది. కాకపోతే కొద్దిగా సైజ్ అలాగా మనకి పెద్దది కావాలి కాబట్టి 3.5 వరకు ఎండింగ్ చేసేస్తే సరిపోద్ది. ఇది ఇప్పుడు ఇంకా పెద్ద సైజ్ అనమాట. ఇది ఫుల్ పెద్ద కప్పు కింద వస్తుంది. సరేనండి? ఈ రకంగా ఇదైతే కనుక హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా ఒంటికి అద్దినట్టుగా సెట్ అయిపోద్ది అనమాట. ఈ రకంగా ఈ 3 సైజులు కూడా మీరు ఈ డాట్స్ అన్నవి సైజుని పెట్టి చెస్ట్ లూజ్ని పెట్టి మీరు డిసైడ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోగలిగితే కనుక ఈ 3 సైజులు కూడా 3 సైజులు ఉన్న బ్లౌజులు ఒకేసారి మీరు స్టిచ్చింగ్ చేసి సెట్ చేసి ముగ్గురికి వేసి చూస్తే ఇందులో ఉన్నది ఏంటనేది మీకు అర్థమవుతుంది. సరేనండి? ప్రాక్టీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. వీడియోస్ చూసి స్కిప్ చేసేసి నాకేమీ రావట్లేదు అనుకోవడం కన్నా ఏమైతే చూస్తామో అది ప్రాక్టీస్ అన్నది చేయాలి. సరేనండి? మీకు ఈ క్లాస్లోని డాట్స్ మీద ఉన్న మొత్తం డౌట్స్ అంతా క్లియర్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను. సరే, నేను వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.